హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి రాగి దోశ అండ్ కొర్రల దోశ, రాగి ఇడ్లీ, కొర్రల ఇడ్లీ అన్నమాట. ఇది తిండిపోటీ అండ్ విత్ ఇది జావా కూడా. ఇది స్వీట్లెస్ జావానే కదా వర్షి? జావానే. ఆ జావా అనుకోవచ్చు, అంబలి. ఇంకొక గేమ్ ఉండబోతుంది. మొత్తం మూడు టాస్కులు, 3 దోశ సింపుల్ గా తినేస్తాం అన్నట్టు. ఇవి చిరుధాన్యాల జావా. ఇది ఎవరైనా బయట తిన్నప్పుడు ఒక దోశ తింటారు కదా, బయట తిన్నప్పుడు మేము ఈ 2 దోశలు తింటాం. ఇంకా ఇడ్లీ కూడా ప్లేట్ తినేటోళ్ళం, కానీ చెరొకటి అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవి మంచి ఆరోగ్యకరమైనటువంటి తక్కువ లిమిట్ తినాలి అని అనుకుంటున్నాం కాబట్టి తక్కువ పెట్టుకున్నాం అనమాట. అందుకని మనం చేసుకున్న ఇడ్లీలలో అయినా చేసుకునే దోశలు అయినా దోశలు బాగా ఇష్టమైపోయింది కాబట్టి ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో మిల్లెట్స్, అరికలు, సామలు, అండ్రు కొర్రలు, రాగులు ఎటువంటి అయినా అందులో యాడ్ చేసి తీసుకుంటా అంటే మన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటా ఉన్నాయి. డాక్టర్లు కానీ ఎక్కడైనా అదే చెప్తా ఉన్నారు. రైస్ని కొంచెం తగ్గించి మిల్లెట్స్ని మన జీవితంలో యాడ్ చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ సడన్ గా లైఫ్ స్టైల్ మారలేకపోయినా అంతకుముందు పాతకాలంలో ఇట్లనే తినేటోళ్ళు. ఎందుకంటే ఇవి మనకి పండించిన పంటల నుంచి అవి అన్ని మిగిలి తినేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు అట్లా తింటలేరు. మొక్కజొన్న గడకలని ఇంకా అన్నం తినాలంటే మేము చిక్కుడు గుడాలు, మినప గుడాలు, అనుములు గుడాలు ఇట్లా తినేది. మేము కూడా శనగలు, పెసళ్ళు, మా దగ్గర జొన్నలు కూడా వండేటి. అవి గుడాల్లాగా భావించి చెప్తాను, చెప్తూనే ఉంటుంది వర్షి. ఓకే రైట్, టకటక తిన్నాము. ఇది రాగుల దోశతోనే రాగి ఇడ్లీ అయిపోవాలి ఫస్ట్, విత్ ఇది మొత్తం అయిపోవాలి. చట్నీ అదే టాస్క్. అబ్బా బావా. ఇంకో ఉలువచారు కూడా ఇచ్చారు అనమాట. మన బయట హోటళ్లలో టిఫిన్స్ కి సాంబార్ ఇస్తారు కదా, ఇక్కడ మిల్లెట్ మార్ట్ లో ఈ ఉలువచారు ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు ఉలువచారు అయిపోకుండా ఏం కాదు. రాగి ఇడ్లీ అయిపోవాలి, రాగి దోశ అయిపోవాలి, ఈ చట్నీ అయిపోవాలి మొత్తం. ఇంకో ఈ రాగి దోశ మీద బీట్రూట్, క్యారెట్ చల్లేరు ఇట్లా ఆరోగ్యం కోసం. 1 2 3 స్టార్ట్. ఈ జమ్మిగుడ్లో మిల్లెట్ మార్ట్ లో తెచ్చుకున్నాం. ఇది అయిపోయింది. ఒక మిరపకాయ ఇది కూడా తినబుద్ది అయింది, కానీ దానిలో తినబుద్ది అయింది. కానీ అమ్మో తింటే మళ్ళీ లేట్ అవుతుంది అని తినలే. చాలా రుచిగా మస్తు అనిపించింది. మిల్లెట్ మార్ట్లో ఒక దోశ అంటే రవ్వ దోశ అనుకుంటా, అంటే రాగి దోశ తక్కువ అనుకుంటా. ఏదో తక్కువ ఉంది. రాగి దోశనా లేకుంటే ఒకటి 50 రూపాయలు, ఒకటి 40 రూపాయలు. అది ఫస్ట్ టాస్క్ లో బాగానే విన్నారు. అవును, నేను నా దోశ అయిపోతుంటే అబ్బా నేనే ముందున్నా అనుకున్నాను. ముందే ఇడ్లీ తిన్నావు అనే విషయం నాకు అర్థం కాలే. ఇది అసలు టేస్ట్ చేసినా కానీ అది ఏర్పడలే. మంచిగా ఘాటు ఉంటుంది. మేము రాయి సంకట్కి తిన్నాము ఉలువచారు, మస్తు అనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళు చట్నీ ఇస్తారు కాబట్టి మనం ఎప్పుడు చట్నీ కంప్లీట్ చేస్తాం. ఎవరు ఇచ్చినా చట్నీ కంప్లీట్ చేస్తారే. మళ్ళీ మిల్లెట్ మార్ట్లో ఇచ్చింది మంచిది అని చెప్పి ఉద్దేశంగా చట్నీ కూడా అయిపోవాలి అని పెట్టినట్టు. మస్తు ఉంది చట్నీ కూడా మంచి అనిపిస్తుంది. అంబలి ఎప్పుడు అయిపోవాలి? అంబలి ఇప్పుడే, నెక్స్ట్ ఇప్పుడు దీనినే జావా కూడా అయిపోవాలి. 1 2 3 స్టార్ట్.
నువ్వే విన్నర్. అయిపోయింది. 2 తిండిపోటీ నేనే గెలిచిన. పొద్దున్న టిఫిన్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా గెలవాలి ఈజీగా. తినిగా టాటా కాదు, మంచిగా ఉంది, సూపర్ అనిపిస్తుంది. నాకైతే మంచి అనిపించింది అసలు. ఇది రాగిడ్డి మంచిగా ఉంది, అంటే టేస్ట్ తెచ్చిల్లు వీళ్ళు దీనిలో. ఇది మా జమ్మికుట్ల మిలన్ మార్ట్, అంటే వేరే కాడ ఎట్లుంటుందో వేరే కాడ కూడా ఇట్లా మంచిగా ఉంటుంది కావచ్చు, కానీ జమ్మికుట్ల మాత్రం అంటే మేము తిన్నది అయితే ఇది జమ్మికుట్ల, వేరే కాడే ఎక్కడ మిలన్ మార్ట్లో తినలేదు. వీళ్ళు టేస్ట్ తీసుకొచ్చిళ్ళు, మస్తు అనిపించింది. ఈ చట్నీలా ఈ దోశ ఇట్లా పెట్టుకొని తింటే మంచి అనిపిస్తుంది. అవును, మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి తిండి, మంచి పులిసింది పిండి కూడా, కొర్రలు రాగులు, అదే మనం డిఫరెంట్ దోశ తింటున్నట్టు అనిపించలేదు. ఎప్పటికీ తినాలి అనిపించే ఫీల్ వచ్చింది. నువ్వు కూడా ఇట్లా చేయవచ్చు, అంటే ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా వచ్చింది. గేమ్ ఆడేనా? గేమ్ ఆడే ఇక గేమ్ ఎందుకు ఇక ఎట్లయినా గేమ్ అంటే మనం 3 గేమ్ లో గెలిస్తే తినిపోయి వినింగ్ అట్లా ఎట్లా ఇస్తా అట్లా లేదు. అంటే నువ్వు అంటే ఇప్పుడు మనం ఇది తినాలి ఇది తినాలి అనుకుంటాం, తినాలి అంటే చేయాలి, ఆడాలి అంతే. ఇప్పుడు ఒకటి ఇండియా మ్యాచెస్ ఉంటాయి, ఓడిపోయినా కానీ మనం అన్ని మ్యాచ్లు 5 మ్యాచ్లు ఆస్ట్రేలియా ఇండియా ఆడతారు. ఆస్ట్రేలియా 3 ఓడిపోతుంది, ఇండియా ఎట్లా గెలిచిందని చెప్పి మళ్ళీ మిగతా మ్యాచెస్ ఆడకుండా ఉంటారా? అట్లా అదేనా? ఎట్లుంది జావా? బాగుంది. ఇది స్వీట్ లెస్ ఉంటుంది, స్వీట్ ఉన్నది అయితే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, రుచిగానే ఉన్నది. అన్ని తెలుస్తుంది. ఫస్ట్ మేము తాగినప్పుడు అయ్యో ఇట్లుంటుందా అని అనుకున్నాం, దాని తర్వాత పోతుంటే వీటి రుచులు అదే ఆస్వాదించుకుంటూ తాగితే మస్తు అనిపిస్తుంది. ఇంకా అంటే మంచిగా ఆస్వాదించుకుంటూ ఉంటాను, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇవి తిన్నప్పుడు అంటే దోశలు తిన్నప్పుడు అయితే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం తిన్నాం మేము దోశలు అయితే. ఏదైనా తిన్నా ఫస్ట్ టైం తిన్నప్పుడు అయ్యో ఇదిలో స్వీట్ లేదా, స్వీట్ లేకుండా ఇట్లుంటుందా ఇట్లా అనుకుంటాం, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాంటివి అసలు. ఇవి ప్రతి ఫ్లేవర్ తెలుస్తుంది, ఇలా యాలకులు వేసిర్రు, మంచిగా ఉంది. అది ఆ చిరుధాన్యాల ఫ్లేవర్ అంతా తెలుస్తాను. ఇది నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం, గేమ్ ఆడదాం. ఇక గేమ్ చాలా సింపుల్. ఈ బెలూన్ పైకి ఎగిరేసి వీటిని రివర్స్ చేయాలి. ఎవరు ఫస్ట్ అన్నిటిని రివర్స్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. బెలూన్ కిందికి వెళ్ళొద్దు బాబా, అంటే టేబుల్ కింద దాకినా అవుటే అయిపోయినట్టే. ఇంకా గాల్లోనే ఉంచాలి. మళ్ళీ ఒక చేతితో ఇట్లా అనుకుంటే ఒకటి కాదు, ఇట్లా మొత్తం గాలిలో ఉన్నాక ఇట్లా 2 చేతులు అనుకోవచ్చు కదా. ఒక చేతితో ఇది హ్యాండిల్ చేస్తూ ఇంకోటి ఇట్లా చేసుడు కాదు, 2 చేతులతో కూడా ఇట్లా పెట్టచ్చు అంతే కదా. కాన్సెప్ట్ ఏంటంటే బెలూన్ అనేది గాల్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని రివర్స్ చేయాలి అంతే కదా. మొత్తం పైకి వేయద్దు, అంటే కింద పడనియద్దు బెలూన్ ని అంతే. ఓకేనా? 1 2 3 స్టార్ట్. అయ్యో అయ్యో బాబా, చీటింగ్ అయిపోయింది. బాబు నువ్వు నేను చెప్పిన ఇట్లా చేయొద్దని, నేను ఇట్లా చేయాలని చెప్పిన. బాల్ కింద పడకుండా మరి అట్లా వేయాలంటే కాదు, అట్లనే ఉంటుంది బాబు. నేనేం చెప్పినా గిట్లా ఏమున్నది, గిట్లా ఆడుకుంటూ చేసుకోవచ్చు. నేను ఇట్లా అందుకే కదా నేను ఇట్లా చేసుకుంటూ వచ్చింది. నేనే అవసరం లేదు, అది కరెక్టే, అట్లనే అనాలి అసలు లెక్క ప్రకారంగా. నువ్వు అట్లా చేసుకో. ఎందుకు బావా? అది అట్లయితే రాదు. లేకుంటే ఇక 10 గ్లాసులు. ఇప్పుడు ఏంది మళ్ళనా? ఇగో ఇట్లా ఉంచి నేనేం చెప్పి ఇట్లా ఉంచి ఇట్లా వేయాలని చెప్పిన, నువ్వు ఇట్లా ఆడుకుంటా. ఇదేముంది మరి ఇట్లా ఆడుకుంటే ఎంతసేపు ఇట్లా కొట్టుడు ఇట్లా చూసేవారికి అది పోతుంది అత్తది మళ్ళీ ఇట్లా కాదు. అదే డిఫికల్ట్, అదే కదా. అయితే ఒక చేతి ఇట్లా పెట్టుకోవాలి, ఈ చేత్తోనే ఆడాలి, ఈ చేత్తోనే చేయాలి. ఓకే, అట్లయినా ఓకే, అట్లా పెట్టాలి. అట్లా అండి లాజిక్ లేని గేమ్ పెడతావు నువ్వే. నువ్వు గెలవాలి ఏదేమైనా లాస్ట్కి కదా. అబ్బా అంటే నువ్వు ఎన్నిసార్లు గెలవలేదు, సబ్జెక్ట్ ఉండలేదా? నేను గెలిచిన వాళ్ళు మళ్ళీ పెడతాను వర్షి ఇదే చేతు. ఓకే, ఒక జైన్ కల్లా పెట్టేసినావా? ఓకే నిమిషం ఆగు, నువ్వు కూడా పెట్టు.
అన్నీ సెట్ చేసుకున్నావు ఇప్పుడు రివర్స్ పెట్టాలి అంతే కదా రెడీ రెడీ Start. అయ్యో అయ్యో ఇది కూడా కింద పడ్డది గ్లాసులు కింద పడుతుంది గ్లాసులు అయ్యో అయ్యో ఇది విన్నర్ 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 మంచి బెలూన్ కింద పడ్డది నేను అదే చూస్తాను పెట్టకుండా మంచిగా వచ్చేసి బాగుగా పట్టుకున్నా అయిపోయింది లాస్ట్ నేనే గెలిచిన ఇక అసలు నువ్వు ఒక్క తిండి పోటీలో కూడా గెలవలే తిండి పోటీలలో ఒక్కదానిలో గెలవలేదు లాస్ట్ కి అలా దీనిలో కూడా గెలవలేదు అసలు ఈరోజు నాకు అదృష్టం లేనట్టుంది ఈరోజు అదృష్టం అనేది స్టార్టింగ్ నుంచే లేనట్టున్నది అట్లా అబ్బా నువ్వు నిర్ణయించిన గేమ్ కూడా అట్లనే ఉన్నది నెక్స్ట్ టైం నేనన్నా నిర్ణయిస్తుంది నా గేమ్ బెలూన్ కింద పడ్డది అసలు నేను కింది ఎట్లా తీసుకుర్రో దేవుడు కింద పడ్డది అది ఎట్లా అనుకుంటానా నేను ఎందుకంటే ఈ చేత ఇట్లా అనుకొని ఇట్లా తీయాలి కదా అట్లా అనుకున్నా కానీ లాస్ట్కి మొత్తానికైతే నేనే గెలవడం జరిగింది నేను బాగా పైకి ఎగిరేద్దాం అనుకున్న మూమెంట్లో కథ అట్లా వెళ్ళిపోయింది ఒకసారి నువ్వు నిర్ణయించు గేమ్ ఒకసారి నేను నిర్ణయిస్తా ఏదైనా నిర్ణయించవచ్చు ఓకే కొంచెం బాగా అనిపిస్తుంది మొత్తానికి మూడిట నేను గెలవడం జరిగింది చాలా ఆనందదాయకం ఇట్లా అంటే నేను గెలుస్తా అంటే గెలుస్తా అని నేను అనుకుంటా నువ్వు అనుకుంటావు అక్కడ గెలిచేది కావాలి కదా అట్లా ఓకేనా నెక్స్ట్ టైం ఏదైనా డబ్బులు పెడదాం ఇదంటే సరదా తిండి పోటీ చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్